sponsored by Jyotishmati Group of Institutions, Nustulapur, Karimnagar, College Codes, JMTS, JMIP. నమస్తే, నా పేరు రాధిక. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కార్పొరేట్కు ధీటుగా సర్కారు బడుల్లో బోధన, విద్యార్థులకు యూనిఫామ్, పుస్తకాలు అందజేసిన అధికారులు. సినారే సేవలు మరువలేనివి, ఘన నివాళులు అర్పించిన కవులు, కళాకారులు. రామగుండంలో స్కూల్ బస్సుల తనిఖీ, నిర్వాహకులకు పలు సూచనలు చేసిన ఎంబీఐ. వలస కార్మికుల పిల్లలను బడిలో చేర్పించాలి, ఇటుక బట్టీలు, హోటల్స్ నిర్వాహకులతో కలెక్టర్ సమావేశం. ఇక వార్తల వివరాలు. కార్పొరేట్కు ధీటుగా సర్కారు బడులను తీర్చిదిద్దుతున్నామన్నారు భూపాల్పల్లి జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా. తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. గన్పూర్ మండలం మైలారం జెడ్పీ పాఠశాలను స్థానిక ఎమ్మెల్యే సత్యనారాయణరావుతో కలిసి ఆయన సందర్శించారు. సిబ్బందికి పలు సూచనలు చేశారు. పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచేందుకు తగిన చర్యలు చేపట్టాలని కలెక్టర్ సూచించారు. భూపాలపల్లి జిల్లా గన్పూర్ మండలం మైలారం గ్రామంలోని జిల్లా పరిషత్ పాఠశాలను ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావుతో కలిసి కలెక్టర్ భవేష్ మిశ్రా సందర్శించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా మరుగుదొడ్ల నిర్మాణాలు, హ్యాండ్ వాష్ ప్లాట్ఫారాలు, తాగునీరు, విద్యుత్ తదితర మౌలిక వసతులు కల్పించినట్టు తెలిపారు. తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలోనే చేర్పించాలని సూచించారు. ప్రభుత్వ పాఠశాలలను కాపాడుకునేందుకు ప్రతి ఒక్కరూ తోడ్పాటు అందించాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. అనంతరం విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, స్కూల్ యూనిఫామ్లను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నూతన విద్యా సంవత్సరం ప్రారంభం రోజునే విద్యార్థులకు యూనిఫామ్స్, పాఠ్యపుస్తకాలు అందిస్తున్నామని తెలిపారు. జిల్లాలోని అన్ని పాఠశాలలను సకుల హంగులతో తీర్చిదిద్దుతున్నామని చెప్పారు. వారి వెంట జెడ్పీసీఈఓ విజయలక్ష్మి, డీఈఓ రామ్ కుమార్, డిఆర్డీఓ నరేష్, ఎంపీడీఓ భాస్కర్, పంచాయతీరాజ్ ఏఈ, డీఈలు ఉన్నారు. పెద్దపల్లి రూరల్ మండలం రాఘవాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ సందర్శించారు. పాఠశాలకు విచ్చేసిన జిల్లా కలెక్టర్కు ప్రధాన ఉపాధ్యాయులు, విద్యార్థులు ఘన స్వాగతం పలికారు. పాఠశాలను అశాంతం పరిశీలించిన కలెక్టర్ అమ్మ ఆదర్శ కమిటీ ద్వారా చేపట్టిన పనుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. పాఠశాలలో న్యూట్రీ గార్డెన్ ద్వారా విద్యార్థులకు పౌష్టికాహారం అందేలా చూడాలని అన్నారు. పాఠశాల కిచెన్ షెడ్ను పరిశీలించిన కలెక్టర్ విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని నిర్వాహకులకు సూచించారు. పాఠశాలకు వచ్చే బియ్యం నాణ్యతను పరిశీలించి తీసుకోవాలని, బియ్యం సరిగా లేని పక్షంలో తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. అనంతరం జిల్లా కలెక్టర్ పాఠశాలలోని విద్యార్థులకు స్కూల్ యూనిఫామ్, పాఠ్యపుస్తకాలను పంపిణీ చేశారు. ఆయన వెంట ప్రధానోపాధ్యాయులు వి హనుమంతు, పీఈటీ సురేందర్, అమ్మ ఆదర్శ పాఠశాల చైర్పర్సన్ జె శ్రీవాణి, పంచాయతీ సెక్రటరీ శ్రీధర్, ఎంపీఓ సుదర్శన్ ఉన్నారు. చదువుకోవచ్చు, ఇంట్లో కూర్చుంటే వాళ్ళు చెప్తారు విన్నాను. ఇప్పుడు మనకు అవకాశం ఉన్నప్పుడు వదులుకుంటే ఎవరు తప్పురా? అక్షయాన్ని గౌరవించాలి, నీ పేరేంట చరణదేవి గౌరవించాలంటే నువ్వు చదువుకోకపోతే నేను ఎవరైనా గౌరవిస్తారా? తిరగాలి. మళ్ళీ ఎవరినో ఫేవర్ అడుగుకుంటూ అన్న నాకు ఇది కావాలన్నా, అక్క నాకు ఇది కావాలన్నా తిరుగుకుంటూ వల్ల నీ సొంత ఐడెంటిటీ అనేది ఉండదు. అంతే కదా, నీ బలం నీకు ఉండదు.
రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం విలాసాగర్ ప్రభుత్వ పాఠశాలను ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం సందర్శించారు. విద్యార్థులకు యూనిఫామ్స్, పుస్తకాలు పంపిణీ చేశారు. అమ్మ ఆదర్శ పాఠశాలలో భాగంగా పాఠశాలలను తీర్చిదిద్దినట్లు తెలిపారు. విద్యార్థులను భావి భారత పౌరులుగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపైన ఉందన్నారు. పాఠశాలలో ఎలాంటి సమస్యలున్నా తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ పార్లపల్లి వేణుగోపాల్, మాజీ డీసీఎంఎస్ సురేందర్ రెడ్డి, సెస్ డైరెక్టర్ కొట్టపల్లి సుధాకర్, తహసీల్దార్ పుష్పలత, ఎంపీడీఓ జయశీల, ఎంఈఓ శ్రీనివాస్ దీక్షితులు, ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్తో పాటు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక విద్యను ప్రథమ ప్రాధాన్య అంశంగా తీసుకొని ఇలా ప్రతి స్కూల్లో కానీ కాలేజీల్లో కానీ విద్యా ప్రమాణాలు మెరుగుపరచాలనే ఉద్దేశంతో ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా, కార్పొరేట్ కాలేజీలకు ధీటుగా మన ప్రభుత్వ పాఠశాలలు కానీ ప్రభుత్వ కళాశాలలను తీర్చిదిద్దే లక్ష్యంతో మన ప్రభుత్వం ముందుకు పోతుంది. రీసెంట్ గా పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పన కోసం పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల విద్యార్థులకు విద్యా కమిటీ చైర్మన్ చేతుల మీదుగా యూనిఫామ్స్, పాఠ్యపుస్తకాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు దివాకర్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. నేడు మొదటి రోజు కావడంతో విద్యార్థులు తక్కువ సంఖ్యలో హాజరయ్యారని, రేపటి నుండి పూర్తి స్థాయిలో హాజరయ్యేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఒక 10% కన్నా ఎక్కువగా మేము అడ్మిషన్స్ తీసుకోవాలని చెప్పేసి మేము ప్రయత్నాలు చేశాము. గత సమ్మర్లో మా అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ద్వారా మాకు చాలా వర్క్స్ జరిగాయి. మా పాఠశాలలో దాదాపు ఫిజికల్ ఫెసిలిటీస్ అన్నీ కూడా ఉన్నాయి. టాయిలెట్స్ కానీ, తర్వాత మాకు డ్రింకింగ్ వాటర్ కానీ, తర్వాత కిచెన్ షెడ్ కానీ, ఇంకా అదర్ మైనర్ రిపేర్స్ కానీ అన్నీ కూడా పాఠశాలలో నెరవేర్చబడ్డాయి. అంతేకాకుండా మనకు ఐఎఫ్బి ప్యానెల్స్, కంప్యూటర్స్ కూడా ఉన్నాయి మన దగ్గర. వీటి ద్వారా పిల్లలకు విద్యాబోధన చేయడం జరుగుతుంది. ఐఎఫ్బి ప్యానల్స్ మా టీచర్లు సబ్జెక్ట్ వైజ్గా కూడా ఉపయోగించుకొని వాళ్ళకి మనం విద్యాబోధన ఈ సంవత్సరము చేస్తాం. మేము మా ప్రైవేట్ పాఠశాలకు ధీటుగా వాటికన్నా ఎక్కువగా సౌకర్యాలతో ఉన్న మన పాఠశాలలో మన పేద విద్యార్థులు అంతా విద్యార్థులు బాగా చదివి తల్లిదండ్రులతో పాటు దేశానికి కీర్తి తీసుకురావాలని హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. హుజురాబాద్లోని ప్రభుత్వ పాఠశాల పునఃప్రారంభం కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ప్రస్తుతం ఈ సమాజంలోని ఎంతోమంది గొప్పవారు ప్రభుత్వ బడిలో చదివిన వారే అన్నారు. మాజీ ప్రధాని పివి నరసింహారావు కూడా ఇదే పాఠశాలలో విద్యాభ్యాసం చేశారని కొనియాడారు. 10వ తరగతిలో 93% ఉత్తీర్ణత సాధించిన సందర్భంగా ప్రిన్సిపాల్తో పాటు అధ్యాపకులను ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ కేతిరి వెంకట నరసింహారెడ్డి, హుజురాబాద్ ఎంఆర్ఓ విజయ్ కుమార్, ఎంపీడీఓ, మున్సిపల్ చైర్పర్సన్ గందె రాధికా శ్రీనివాస్, ఎంపీపీ రాణి సురేందర్ రెడ్డి, కౌన్సిలర్లు పాల్గొన్నారు. ఎట్టు పరిస్థితిలో డిసిప్లిన్ అనేది, టైం అనేది ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి. మీ అందరు కూడా అద్భుతంగా రాణిస్తారని పూర్తి నమ్మకం, విశ్వాసం నాకుంది. మీ అందరికి కూడా చెప్తా ఉన్నా, మన స్కూల్ గ్రౌండ్ ఇదే స్కూల్ గ్రౌండ్ కదా, మనకు వచ్చేది మన హై స్కూల్ గ్రౌండ్, ఇటు నుంచి పోతాం. మన స్కూల్ గ్రౌండ్కి కూడా మీకు అద్భుతమైన స్పోర్ట్స్ ఆడుకోవడానికి అద్భుతంగా ఆ గ్రౌండ్ని కూడా తయారు చేస్తూ ఉన్నాం. దాంట్లో అద్భుతమైన ఫుట్బాల్ గ్రౌండ్, హాకీ గ్రౌండ్, అద్భుతమైన వాలీబాల్, ఎవ్రీథింగ్. దానికి 10 crores ఇంతకుముందు ప్రభుత్వంలో ఉన్న దాంట్లో శాంక్షన్ చేసినాం. పని కూడా స్టార్ట్ అయింది, మళ్ళీ కొంచెం స్లో అయింది. ఎంబడ పడతా ఇన్ని రోజులు ఎలక్షన్ కోడ్ ఉండే, ఇది ఉండే అనేది ఉండే. ఖచ్చితంగా మీకు యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఆ గ్రౌండ్ కూడా ఇప్పించే ప్రయత్నం చేస్తాం. మీరు ఆడుకోవడానికి కూడా అద్భుతంగా గ్రౌండ్ కూడా మీకోసమే, మీలాంటి విద్యార్థులకి అద్భుతంగా ఉండాలి, అద్భుతంగా కావాలని ఒక ఉద్దేశంతో ఇవాళ చేస్తున్నాం కాబట్టి రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం నర్సింగాపూర్ ప్రభుత్వ పాఠశాలను ఎంపీపీ బైరగోని లావణ్య రమేష్ సందర్శించారు. జెడ్పీటీసీ నాగం కుమార్తో కలిసి విద్యార్థులకు యూనిఫామ్స్, పుస్తకాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఉప సర్పంచ్ కాసారపు శ్రీనివాసరెడ్డి, రవి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఇంత మంచి కార్యక్రమం నిర్వహించుకోవడం జరిగింది. మరి అదేవిధంగా సకాలంలో కూడా ఈరోజు చాలా సంతోషకరమైన విషయం ఏంటి అని అంటే, దాదాపు గత ప్రభుత్వాలు కూడా స్కూల్ యూనిఫామ్స్ కానీ, తర్వాత బుక్స్ కానీ ఇవ్వడం జరిగింది. కాకపోతే ప్రత్యేకంగా ఈరోజే పాఠశాల ప్రారంభించిన రోజే ప్రధానోపాధ్యాయులు, ఎస్ఎంసీ చైర్మన్ గారు, మాజీ ఉప సర్పంచ్ గారు, ఈ గ్రామానికి విద్యార్థులందరికీ, ప్రధానోపాధ్యాయులందరికీ ఉదయపూర్వక నమస్కారం తెలుస్తూ,
ప్రభుత్వం తీసుకున్నటువంటి ఒక గొప్ప ఆలోచన విద్యార్థులందరికీ మంచి చదువు ఇవ్వాలి, మంచి భవిష్యత్తు ఇవ్వాలి. వారికి పిల్లలందరికీ ఈరోజు పుస్తకాలు, యూనిఫామ్స్ మేమందరం వారికి అందజేయడం. కరీంనగర్ జిల్లా జమ్మికుంటలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులకు మున్సిపల్ చైర్మన్ రాజేశ్వరరావు చేతుల మీదుగా యూనిఫామ్స్, పుస్తకాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ తక్కలపల్లి రాజేశ్వరరావు మాట్లాడుతూ అధికారంలో ఏ ప్రభుత్వం ఉన్నా విద్యపై అనేకమైన ప్రణాళికలు తయారు చేస్తూ వారి భవిష్యత్తుకు బంగారు బాటలు వేస్తున్నట్టు తెలిపారు. తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని సూచించారు. మన ఉపాధ్యాయులందరూ కూడా ప్రైవేట్ స్కూళ్ళల్లో కాదు, గవర్నమెంట్ స్కూల్లోనే చదువుకొని మరి ఉద్యోగం చేసుకొని మనందరూ కూడా ఉపాధ్యాయ వృత్తిలో ధర్మంగా బ్రహ్మాండంగా కూడా విద్యను అందిస్తున్న తరుణంలో మన తల్లిదండ్రులందరూ కూడా చాలామంది కష్టకాలం పనిచేసి ఒక షాప్లో ప్రైవేట్ స్కూల్లో కూడా పనిచేసి నా భవిష్యత్తు అయిపోయింది, నా పిల్లల భవిష్యత్తు బాగుండాలని కూడా ఎంతోమంది ఆతృతతోనే నాడు మరి గురుకులలో కావచ్చు, స్కూళ్ళల్లో కూడా మనం వేయాల్సిన బాధ్యత మనందరి పైన. విద్యా వైద్యం పైనే చాలా కుటుంబాలు ఈరోజు ఇబ్బంది పడుతూ ఉన్నాయి. మరి ఈ రెండు కాస్ట్లు అవుతున్నాయి కాబట్టి మరి కావద్దంటే తల్లిదండ్రులు ప్రభుత్వ పాఠశాలలో మరి బ్రహ్మాండంగా విద్యను వస్తున్న మరి ఇంతమంది మంచి ఉపాధ్యాయులు ఉన్నారు కాబట్టి మీరందరూ కూడా మరి ప్రభుత్వ పాఠశాలలో. కరీంనగర్ జిల్లా జమ్మికుంటలోని ఎంఈఓ కార్యాలయం పక్కన గల ప్రాథమిక పాఠశాలకు ఒకే ఒక విద్యార్థిని హాజరైంది. నేటి నుంచి పాఠశాలలు పునఃప్రారంభం కావడంతో యథావిధిగా ఉపాధ్యాయులు హాజరు కాగా విద్యార్థులు మాత్రం హాజరు కాలేదు. ఒకే విద్యార్థి హాజరైనప్పటికీ సమయం ప్రకారం బెల్ ముగించి ప్రార్థన నిర్వహించారు. రేపటి నుంచి పూర్తి స్థాయిలో విద్యార్థులు పాఠశాలలకు హాజరయ్యేలా చూడాలని తల్లిదండ్రులకు సూచించారు. కరీంనగర్ జిల్లా ఇల్లంతకుంట ప్రాథమిక పాఠశాల పునఃప్రారంభం సందర్భంగా వచ్చిన విద్యార్థులకు పుస్తకాలు, యూనిఫామ్స్ పంపిణీ చేశారు. మండల కేంద్రంలోని లక్ష్మణపల్లిలో గల పాఠశాల ఆదర్శ అమ్మ పాఠశాలగా ఎంపికైంది. ప్రభుత్వం అమ్మ ఆదర్శ పాఠశాలలో మౌలిక వసతులు కల్పించాలని ఉత్తర్వులు జారీ చేసినప్పటికీ ఈ పాఠశాలలో నామమాత్రపు ప్యాచ్ వర్క్ చేసి ఎలాంటి పెయింటింగ్ వేయకుండా వదిలేశారని తల్లిదండ్రులు వాపోతున్నారు. భవనంపై అక్కడక్కల పెచ్చులు ఊడిపోయే పరిస్థితి నెలకొందని వారు వాపోయారు. గురుకులంలో సీట్లు ప్రతి సంవత్సరం ఒకరికి ఇద్దరికి వస్తున్నాయి. మన యొక్క కార్పొరేట్ బయటికి పోయి చదివే కన్నా మన దగ్గర మనం ఇక్కడ ఉన్నటువంటి ఇద్దరు ఉపాధ్యాయులము వాళ్ళ యొక్క విద్య లోపల ముందంజ వేయడానికి వారికి అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నాం. కాబట్టి మన స్కూల్లో చేరాల్సిందిగా కూడా కోరుతున్నాం. పాఠశాల లోపల ఇంగ్లీష్ మీడియం ప్రారంభించినాం. తర్వాత ప్రైవేట్ స్కూల్ కంటే మన దగ్గర ట్రైన్డ్ అయినటువంటి వాళ్ళు రిజల్ట్ కూడా మంచిగా వస్తున్నది. అంటే వంట రూమ్ ఒకటి చేయించినాం, ఇంకొకటి టాయిలెట్స్, రూమ్స్ అవి చేయించినాం. తర్వాత బిల్డింగ్స్ ప్యాచ్ వర్క్స్ చేయించినాం. ఇంకొకటి సంపు కట్టిపించినాం. చేయి వాష్ అంటే వాష్ చేసేటి అవి కట్టిపించినాం, హ్యాండ్ వాష్. ఇంకా ఏమైనా ఉంటే చేపిస్తాం. స్కూల్కి పెయింటింగ్ ఇంకా ఇవ్వలేదు, అది కూడా తొందరగా చేయాలని. దానికి తెలియజేసింది ఏమనగా సాహితీ సౌరభాలను విశ్వవ్యాప్తం చేసిన మహానీయుడు సినారే అని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ గుర్తు చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలం హన్మాజీపేటలో మహాకవి జ్ఞానపీఠ పురస్కార గ్రహీత సింగిరెడ్డి నారాయణ రెడ్డి వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే సినారే స్మృతి స్థలిపై పుష్పగుచ్చం ఉంచి శ్రద్ధాంజలి ఘటించారు. సాహితీ రంగానికి ఆయన అందించిన సేవలను పలువురు కొనియాడారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలం హన్మాజీపేట గ్రామంలోని కవితా కర్పూర క్షేత్రంలో సుశీల నారాయణ రెడ్డి ట్రస్ట్ ఆధ్వర్యంలో సినారే వర్ధంతిని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ హాజరై సినారే స్మృతి స్థలిపై పుష్పగుచ్చం ఉంచి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ సాహితీ సౌరభాలను విశ్వంభరతో విశ్వవ్యాప్తం చేసి తెలుగు కవితను మహోన్నత స్థాయిలో నిలిపిన వ్యక్తి సినారే అని కొనియాడారు. కవిగా, రచయితగా, విద్యావేత్తగా, సినీ గేయ రచయితగా తనదైన శైలిలో పదసోయగాలను ఒలికిస్తూ సాహితీ ప్రస్థానాన్ని కొనసాగించారని గుర్తు చేశారు. ఆ మహానీయుడు మన ప్రాంతానికి చెందినవాడు కావడం మనకు గర్వకారణమన్నారు.
కవులు కళాకారులకు ఎల్లలు లేవన్నట్లుగా సినారీకు మరణం లేదన్నారు. రంగంలో ఇతర రంగాల్లో ముందుకు పోతున్న వారికి 5 లక్షల నగదు బహుమతులు అందించే కార్యక్రమం చేస్తాం. ఈ కార్యక్రమానికి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మీరు ఆహ్వానించే కార్యక్రమం తీసుకోవాలని చెప్పని కోరినట్టు సందర్భంలో అదే రోజు నేను ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుని వెళ్ళిన అక్కడ ఉన్నటువంటి వారి అపాయింట్మెంట్ ఇచ్చే వారి దగ్గర కూడా 29 సాయంత్రం కూడా బ్లాగ్ చేసి వారికి కూడా చెప్పడం జరిగింది. నేను ఈ కార్యక్రమం ఇప్పటికీ అధికారికంగానే జరిగే కార్యక్రమంగానే భావిస్తున్నాను. నేను నిన్న రోజు సాయంత్రం 4 గంటలకు అడిషనల్ కలెక్టర్ గారు మాట్లాడి చెప్పాను, రేపటి రోజు హనుమాజ్పేటకి వెళ్తున్నది కార్యక్రమం చూడబడి తర్వాత అది అధికారిక కార్యక్రమాలు కావాలని మాట. మరి అప్పుడు కలెక్టర్లు వీళ్ళందరూ చడావుడి చేస్తే నేను అప్పుడు ప్రభుత్వం అధికారికంగానే చేస్తుందని చెప్పి అనుకున్నాను. అక్కడ చెన్నై గారి మాటల్లో ట్యాంక్ బండ్ దగ్గర విగ్రహం అనుకున్నారు, సిరిసిల్లలో అనుకున్నారు, వేములలో అనుకున్నారు, ఇక్కడ ఒకటే దగ్గర తప్ప ఎక్కడ కూడా లేదనే మాట వారు చెప్పినప్పుడు బాధ వేసిందనే మాట ఈ సందర్భంగా చెప్తూ తప్పనిసరిగా ఈరోజు మనం శ్రీనారాయణ పుట్టినరోజు సందర్భంగా ముఖ్యమంత్రి గారి దృష్టికి ఇవన్నీ కూడా తీసుకుని వీళ్ళ అంశాలు వీళ్ళు మండలాన్ని రూరల్గా ఏదైతే మండలం ఉందో వారి పేరు అంటున్నారు, పాఠశాలకు వారి పేరు అంటున్నారు, ట్యాంక్ బండి దగ్గర. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని నృత్య కళానికేతన్ సేవా సంస్థ జిల్లా సాంస్కృతిక కళా సంస్థల సమైక్య కార్యాలయంలో సినారే వర్ధంతి నిర్వహించారు. ఈ సందర్భంగా వారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం నారాయణ రెడ్డి రాసిన గీతాలు పాటలను ఆలపించారు. ఈ సందర్భంగా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎల్ల పోషెట్టి మాట్లాడుతూ జ్ఞానపీఠ పురస్కార గ్రహీత పద్మభూషణ్ సి నారాయణ రెడ్డి మన మధ్య లేకపోవడం బాధాకరమన్నారు. వారు రాసిన గీతాలను మనం తరచూ వింటూనే ఉంటామన్నారు. ఈ కార్యక్రమంలో బొడ్డు రాములు, వరాల దేవయ్య, లక్ష్మీనారాయణ, సోమినేని బాలు, రాజేశం గౌడ్, రమేష్, లావణ్య, రూప పాల్గొన్నారు. సినీ గీతాలను రాసి తన జీవితంలో ఎన్నో మరపురాని గీతాలను ఈ జనావళికి సమర్పించి మరి దివికేగినటువంటి మహాకవి, మరి అద్వితీయమైన కవిత, వారి సుమధుర బాణీలతోటి వారు జనంలో ప్రతిరోజు ఎక్కడో ఒక్కడ వారి పాట వింటూనే ఉంటాం. మరి వారికి మా కళా సంస్థ తరఫున ఘనంగా వారి 7వ వర్ధంతి జరుపుకుంటూ పెద్దపల్లి జిల్లా రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో ఆర్టీఏ అధికారులు తనిఖీలు చేపట్టారు. ప్రైవేటు విద్యా సంస్థలకు చెందిన బస్సులు ఫిట్నెస్ ను పరిశీలించారు. నేటి నుండి పాఠశాలలు పునః ప్రారంభమైన నేపథ్యంలో విద్యార్థులను తీసుకెళ్లే బస్సుల పరిస్థితులను పర్యవేక్షించారు. వాహనాలకు సంబంధించిన అన్ని ధృవీకరణ పత్రాలు, బస్సుల ఫిట్నెస్, డ్రైవర్ ఫిట్నెస్ సర్టిఫికెట్లతో పాటు బస్సులో ప్రయాణించే విద్యార్థుల సంఖ్య తదితర అంశాలను పరిశీలించారు. ఈ సందర్భంగా మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ భీం నాయక్ మాట్లాడుతూ నిబంధనలకు విరుద్ధంగా బస్సులు నడిపితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. విద్యా సంస్థలకు చెందిన ప్రతి బస్సు ఫిట్నెస్ కలిగి ఉండాలని సూచించారు. పర్మిట్, డ్రైవింగ్ లైసెన్స్, ఇన్సూరెన్స్ పత్రాలు కలిగి ఉంటే పాఠశాల బస్సులు రోడ్డుకి రావాలి. ఓవర్లోడ్ ఉన్నా కానీ మేము కేసులు నమోదు చేస్తాం. ఫిట్నెస్ లేని బస్సులు సీజ్ చేయడం జరుగుతుంది. అవి ఫిట్నెస్ లేని బండ్లను ఖచ్చితంగా సీజ్ చేయడం జరుగుతుంది. పిల్లలు ఓవర్లోడ్ వేయకూడదు. మరి పేరెంట్స్ కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఆ బస్సులో ఎక్కువ పిల్లలు ఉంటే కనుక వాళ్ళు కూడా మేనేజ్మెంట్తో మాట్లాడి ఎక్కువ బస్సులు వేయాలని మేము చెప్తున్నాము. అదేవిధంగా డ్రైవర్ అండ్ కండక్టర్ ఖచ్చితంగా వాళ్ళు యూనిఫామ్లో ఉండాలా. అండ్ పిల్లలందరినీ కూడా జాగ్రత్తగా దింపడేటప్పుడు వాళ్ళు జాగ్రత్త వహించాలని మేము కోరుకుంటున్నాం. ఏదైనా పత్రాలు లేని బస్సులు అయితే ఖచ్చితంగా మేము వాటిపైన చర్యలు తీసుకొని వాటిని సీజ్ చేస్తామని తెలియజేయడం జరుగుతుంది. ఈ సంవత్సరంలో ప్రతిరోజు ఈ చెకింగ్ అనేది ఉంటుంది. ఏపీ పైన చాలా స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి మా డీటీసీ గారు మరి మా ఆర్టీఓ గారి ఆదేశాల మేరకు. జిల్లాలోని వివిధ రంగాల్లో పనిచేస్తున్న వలస కార్మికుల పిల్లలను తప్పనిసరిగా పాఠశాలల్లో చేర్పించాలని జిల్లా కలెక్టర్ ముజామిల్ ఖాన్ అన్నారు. సమీకృత జిల్లా కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ప్రపంచ బాల కార్మిక వ్యవస్థ వ్యతిరేక దినోత్సవం సందర్భంగా జిల్లాలోని ఇటుక బట్టీలు, హోటల్స్, ఇతర వాణిజ్య వ్యాపార సంస్థల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎట్టి పరిస్థితుల్లో చిన్నపిల్లలను పనిలో చేర్చుకోవడానికి వీలు లేదన్నారు. బాల కార్మిక నిరోధ చట్టాన్ని వాణిజ్య వ్యాపార ప్రతినిధులు తప్పకుండా పాటించాలని సూచించారు. జిల్లాలో ఉన్న అన్ని ఇటుక బట్టీలను తనిఖీ చేసి వలస కార్మికుల పిల్లలకు సంబంధించి ఏజ్ గ్రూప్ వారీగా ఆడిట్ నిర్వహించాలని, సంబంధిత రిపోర్టు తనకు సమర్పించాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ సమావేశంలో జిల్లా సంక్షేమ అధికారి రౌఫ్ ఖాన్, డీసీపీఓ కమలాకర్, అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ రామ్మోహన్, సంబంధిత అధికారులు, ఇటుక బట్టీలు, హోటల్, కిరాణా క్లాత్ స్టోర్స్ నిర్వాహకులు పాల్గొన్నారు. ఎందుకు అడుగుతున్నానంటే వాళ్ళ అమ్మ నాన్న కాపాడలే, వాళ్ళ పరిస్థితులు లేవు. నేను చెప్తున్నాను ఒకగా లేవు. వాళ్ళు ఏ పరిస్థితిలో ఉన్నా కానీ వాళ్ళు భరిస్తారు. ఎందుకంటే వాళ్ళకి డబ్బులు కావాలి, వాళ్ళకి వచ్చిన ఎంతో కొంత నెలకు వచ్చే వేతనాలు వాళ్ళ కుటుంబాలు అన్నట్టు బతుకున్నాయి. వాళ్ళ కథ ఏమున్నా కానీ వాళ్ళ పిల్లల కథలో ఉండకూడదు.
మన మనసులో ఏం పెట్టుకున్నా కానీ మన బిజినెస్ నడిపిస్తున్నాం కానీ పిల్లల గురించి మన పిల్లలు కాకుండా ఏదో కొంచెం మంచి చేయడానికి కొంచెం అవకాశం దొరికింది కదా అని ఉపయోగించుకుంటూ చేయడానికి ప్రయత్నిద్దామని నా విజ్ఞప్తి మీ అందరితో. ఎందుకు చెప్తున్నానంటే అండి, మీరు ట్రై చేసి చూడండి. నేను కూడా చూశాను నాకు 3-4 సందర్భాలు. 4 నెలలు 5 నెలలు మా ములుగురు జిల్లాలో కాళేశ్వరం ప్రాజెక్టులో చాలా మంది వచ్చారు. ఒక 100 మంది పిల్లల్ని తీసుకెళ్ళి చిన్న బస్సు పెట్టించి పక్కన స్కూల్లో ఎన్రోల్మెంట్ చేయించాను. ఆ 4 నెలల్లోనే వాళ్ళ బాడీ చేంజ్ అయ్యింది. కొంచెం హైట్ వచ్చింది, కొంచెం మాట్లాడడం వచ్చింది. హిందీ టీచర్ ఒకటి పెట్టించి నేర్పించడానికి ట్రై చేస్తాం. ఒక 2-3 వర్క్ సైట్లో కూడా వర్క్ సైట్ స్కూల్ అని ఒకటి ఉంటుందండి, కొంతమంది పెట్టారు. ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. జ్యోతిష్మతి అటానమస్ ఇంజనీరింగ్ కాలేజ్ కరీంనగర్ విద్యార్థుల భవిష్యత్తు కొరకు అమెరికా యూనివర్సిటీ లౌజియానా టెక్ మరియు టీ హబ్ గ్లోబల్ ఏఐతో ఒప్పందం చేసుకున్న ఏకైక ఇంజనీరింగ్ కాలేజ్. యూజీసీ అటానమస్, నాక్ ఏ గ్రేడ్, NBA అక్రిడిటేషన్స్ పొంది JNTUH గుర్తింపు పొందిన రీసెర్చ్ సెంటర్తో 27 సంవత్సరాల నుండి విజయవంతంగా విద్యార్థులకు ఉన్నత విద్యను అందిస్తూ టాప్ MNCలలో అత్యున్నత భవిష్యత్తుకు నాంది పలుకుతోంది జ్యోతిష్మతి అటానమస్ ఇంజనీరింగ్ కాలేజ్, జ్యోతిష్మతి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్, నుస్తులాపూర్, కరీంనగర్. కాలేజ్ కోడ్స్ JMTS, JMIP. వెల్కమ్ బ్యాక్. పెద్దపల్లి జిల్లా బసంత్ నగర్ సిమెంట్ ఫ్యాక్టరీ గేటు ఎదుట కాంట్రాక్ట్ కార్మికులు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గుర్తింపు కాంట్రాక్ట్ కార్మిక సంఘం ఎన్నికలను యాజమాన్యం వాయిదా వేస్తుందని విమర్శించారు. కాల పరిమితి ముగిసి 8 నెలలవుతున్నా యాజమాన్యం ఎన్నికలు నిర్వహించేందుకు సుముఖంగా లేదన్నారు. సంఘం గుర్తింపు రద్దు కావడంతో సమస్యలను పైవారి దృష్టికి తీసుకెళ్లేందుకు ఇబ్బందులు పడుతున్నామని వాపోయారు. కాంట్రాక్ట్ కార్మికుల బేసిక్ పై సీనియర్లను కాదని జూనియర్లకు ప్రాధాన్యత ఇస్తున్నారని విమర్శించారు. కార్మికుల సమస్యల పరిష్కారానికి ఫ్యాక్టరీ అధికారులు సుముఖత వ్యక్తం చేయడంతో వారు ధర్నా విరమించారు. ఈ నెల 18న కాంట్రాక్ట్ కార్మికుల గుర్తింపు ఎన్నికలు నిర్వహిస్తామని యాజమాన్యం ప్రకటించడం పట్ల కార్మిక సంఘం నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ఇది 3వ ఎలక్షన్లు పెట్టడం కోసం కూడా కంపెనీ దగ్గరికి వచ్చి వర్కర్లందరూ కలిసి బంద్ పెడితేనే ఎలక్షన్లు అయ్యే పరిస్థితి వచ్చింది. దాంట్లో భాగంగానే మొన్న వీళ్ళ పీరియడ్ అయిపోయిన తర్వాత ఇప్పటికి 8 నెలలు అవుతుంది అని చెప్పేసి వర్కర్లందరూ మాట్లాడితే 10 తారీఖు సమయం ఇచ్చారు. 10 తారీఖు రోజు మీటింగ్ పెట్టేసి ఒక ఎన్నికల షెడ్యూల్ విడుదల చేశారు. వారు 11 పొద్దున్నే వచ్చేసి మళ్ళీ దాన్ని యాజమాన్యం కొంతమంది వ్యక్తుల ఒత్తిడి వల్ల దాన్ని ఆపడం జరిగింది. నిన్నంతా కూడా యాజమాన్యంతో మేము చర్చ చేసినాం. ఫలితం లేకపోయేసరికి ఇవాళ ఉదయం పెద్ద ఎత్తున కార్మికులందరం కూడా ఉదయం షిఫ్ట్ నుంచి ఆపడం జరిగింది. ఆపిన దానికి యాజమాన్యం స్పందించి ఇవాళ మళ్ళీ కూడా శనివారం జరగాల్సిన ఎన్నికను మంగళవారం నాడు జరగడానికి నిర్ణయించింది. ఇప్పుడు షెడ్యూల్ కూడా కొద్దిసేపట్లో విడుదల అవుతుంది. కానీ ఇది మంచి పద్ధతి కాదు. యాజమాన్యం ఏదైతే ఎవరైనా గెలవనియరు, ఎవరైనా ఓడిపోయండి, ఎవరైనా కానీ కాంట్రాక్టర్ల మద్దతును వచ్చి ఇలా గేటు ముందు బైఠాయించడం జరిగింది. మేము ఒక 3 గంటలు బైఠాయించి దాదాపుగా 1000 నుండి 1200 మంది కార్మికులతో బైఠాయించడం జరిగింది. దీనికి గాను ఈ నిరసన తెలియజేసినందుకు గాను మేనేజ్మెంట్ వారు దిగివచ్చి మళ్ళీ యథావిధిగా అంటే ఒక 2 రోజులు పెంచి ఎలక్షన్ ప్రక్రియ ప్రారంభం చేయడం జరుగుతూ ఉంది రేపటి నుండి. అదేవిధంగా మా కార్మికులకు ఏ విధంగా నష్టం జరిగిందో ఆ నష్టాన్ని పూడ్చాలని చెప్పి అదేవిధంగా ఎలక్షన్ పెట్టాలని చెప్పి మేము డిమాండ్ చేసినాం. డిమాండ్కి అనుగుణంగా కార్మికుల పక్షాన డిమాండ్ చేసినాం. కార్మికులు కూడా పెద్ద ఎత్తున మాకు ఎలక్షన్ కావాలి, మాకు న్యాయం జరగాలని చెప్పి మేనేజ్మెంట్ వారితో చర్చించడం జరిగింది. వారు దిగివచ్చి ఒప్పుకోవడం జరిగింది. మేమందరం కూడా కార్మికుల పక్షాన ముందుండి పోరాటం చేసినందుకు ఇలా సఫలీకృతమైనని చెప్పి మా కార్మికులందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ అదేవిధంగా మేనేజ్మెంట్ వారు ఒప్పుకున్నందుకు కూడా వారికి కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీసు ఆధ్వర్యంలో రేపు నిర్వహిస్తున్న ఉచిత జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవాలని చొప్పదండి ఎమ్మెల్యే మెడిపల్లి సత్యం కోరారు. బోయిన్పల్లి మండలం విలాసాగర్ గ్రామంలో ఎస్ఐ పృథ్వీధర్ గౌడ్తో కలిసి జాబ్ మేళా పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ జాబ్ మేళాకు సుమారు 60 కంపెనీల ప్రతినిధులు హాజరు కానున్నట్టు తెలిపారు. నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ రాజన్న సిరిసిల్ల జిల్లాలో నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని చెప్పి ఎంతో మంది చదువుకొని నిరుద్యోగులుగా ఉంటున్న వాళ్ళందరూ కూడా వివిధ రంగాల్లో వాళ్ళకు తోచిన విధంగా ఇప్పుడు ఒక ఫౌండేషన్ తోటి వాళ్ళు నిరుద్యోగ
నివారణ ఫౌండేషన్ పెట్టి ఇలా గ్రామీణ ప్రాంతాల్లో నిరుద్యోగులుగా ఉంటున్న వాళ్ళందరినీ కూడా ఉద్యోగులుగా తీర్చిదిద్దాలని చెప్పి ఒక దృఢ సంకల్పంతో రేపు మెగా జాబ్ మేళా రాజన్న సిరిసిల్ల పోలీస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. వీళ్ళు నిర్వహిస్తున్నారు. రేపు అందరూ కూడా ఆసక్తి ఉన్న వాళ్ళందరూ కూడా దాంట్లో పార్టిసిపేట్ చేసి దాదాపు 1200 మందికి పైగా రేపు వాళ్ళందరికీ జాబ్ కార్డ్స్ ఇచ్చే అవకాశం ఉంది. వాళ్ళకి అపాయింట్మెంట్ లెటర్స్ ఇచ్చే అవకాశం ఉంది. ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి. మరీ ముఖ్యంగా మన బోయిన్పల్లి మండలంలోని యువకులందరూ కూడా. పెద్దపల్లి జిల్లా ఓదెల శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయంలో సందడి నెలకొంది. వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ ఆవరణలో పట్నాలు వేసి బోనాలు సమర్పించారు. అంతకుముందు తలనీలాలు సమర్పించి కోడమొక్కులు చెల్లించుకున్నారు. తెలుగు రాష్ట్రాల నుంచే కాక ఇతర రాష్ట్రాల నుండి కూడా భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. రద్దీ దృష్ట్యా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఈవో చైర్మన్ ఆధ్వర్యంలో తగిన ఏర్పాట్లు చేశారు. పెద్దపల్లి రూరల్ మండలం కచులపల్లి గ్రామంలో గొల్లా కుర్మల ఆధ్వర్యంలో బీరన్న పట్నాలు నిర్వహించారు. ఈ వేడుకల్లో బీఆర్ఎస్ నాయకురాలు దాసరి ఉషా పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బీరన్న పట్నాలకు తనను ఆహ్వానించిన నిర్వాహకులకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. రైతులు, ప్రజలు, విద్యార్థులపై స్వామివారి ఆశీస్సులు ఉండాలని ఆమె వేడుకున్నారు. తెలంగాణ ఉద్యమంలో గొల్లా కుర్మ బిడ్డ అయిన బెల్లి లలిత పాత్రను ఆమె గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో రవికుమార్ యాదవ్, కొమురయ్య యాదవ్, మల్లేష్ యాదవ్, చొక్కయ్య, సుమన్ కార్యకర్తలు పాల్గొన్నారు. కళలు ఏ విధంగా ఉండాలంటే ఆ యోధుల ఆత్మ శాంతించేటట్టు ఉండాలి. మన చిన్నారులు కూడా గొర్రెల కాపర్లు కావాలని కోరుకుంటామా మనం? మన చిన్నారులు కూడా ఏమేమి కావాలి? మంచిగా పోలీసులు కావాలి, ఐఏఎస్ ఆఫీసర్లు కావాలి, పెద్ద పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీలలో ఉద్యోగులు మాత్రమే కాదు, ఆ సాఫ్ట్వేర్ కంపెనీలలో ఓనర్లు కూడా కావాలి. అమ్మో ఈ బిడ్డ బాగానే చెప్తారు కథలు అని అనుకుంటారు కదా. లేదు, అసలు మీ రక్తం గురించి మీకు తెలవాలనంట. మన యాదవ సంఘంలో ఒక గొల్ల కుర్మ బిడ్డలలో ఒక బిడ్డ గురించి చెప్తా. పెద్దపల్లి జిల్లా ఓదెల శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి క్షేత్రంలో పోచమ్మ బోనాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ట్రాక్టర్ యూనియన్ ఆధ్వర్యంలో ట్రాక్టర్లతో భారీ ఊరేగింపు చేపట్టారు. అనంతరం అమ్మవారి ఆలయానికి చేరుకుని బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ వేడుకల్లో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా ఓదెల క్షేత్రంలో శ్రీ మల్లికార్జున ట్రాక్టర్ యూనియన్ ఆధ్వర్యంలో పోచమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఓదెల గ్రామం నుంచి ట్రాక్టర్లతో భారీ ఊరేగింపుగా ఆలయానికి చేరుకున్నారు. అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఏటా వ్యవసాయ పనులు ప్రారంభించే ముందు పోచమ్మ తల్లికి మొక్కులు చెల్లించుకోవడం ఆనవాయితీగా వస్తుందని తెలిపారు. అమ్మవారి దయతో ట్రాక్టర్లు సక్రమంగా నడుస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. పాడి పంటలు అందరం మంచిగా ఉండాలని ఆ పోషణ తల్లిని మొక్కుకున్నాము. మా యూనియన్ తరఫున 42 ట్రాక్టర్లు ఉన్నాము. మేము ప్రతి సంవత్సరం ఇదే సాంప్రదాయంగా ప్రతి సంవత్సరం నడుపుకుంటున్నాం. పంటలు బాగా పండాలి. ఇంకే పంట వాళ్ళకైనా దున్నించుకున్న రైతులకైనా మంచి పంటలు పండి అంతా మంచిగా ఉండాలన్న ఒక ఆదరణతోటి అందరం చిన్న పెద్ద అందరూ కలిసి ఆ ఒక తల్లి దగ్గరికి పోయి పోచవ తల్లి దగ్గరికి పోయి మొక్కుకొని ఆ మొక్కులు చెల్లించుకొని వస్తామని అందరూ బయలుదేరారు. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం రేకొండ గ్రామంలో గౌడ సంఘం ఆధ్వర్యంలో ఎల్లమ్మ తల్లి బోనాలు నిర్వహించారు. నెత్తిన బోనమెత్తిన మహిళలు డప్పు చప్పుళ్లు శివశక్తుల పూనకాల మధ్య ఆలయానికి చేరుకుని అమ్మవారికి బోనాలు సమర్పించారు. పసుపు, కుంకుమ, ఒడిబియ్యం పోసి మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి మునిరాజు కళ్యాణానికి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. గ్రామస్తులు అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించి ఒడిబియ్యం సమర్పించారు. ఈ కార్యక్రమంలో అన్ని కుల సంఘాల నాయకులు, తాజా, మాజీ ప్రజాప్రతినిధులు, యువకులు, మహిళలు పాల్గొన్నారు.
పెద్దపల్లి జిల్లా ఓదల మండలంలోని నాంసానిపల్లె గ్రామంలో ముదిరాజుల ఆధ్వర్యంలో పెద్దమ్మ బోనాలు రెండవ రోజు కొనసాగాయి. ఉదయం మహిళలు బిందెలతో నీళ్లు ఎత్తుకుని డప్పు చప్పులతో ఊరేగింపుగా పెద్దమ్మ తల్లి ఆలయానికి చేరుకుని పుట్ట వద్ద నీళ్లు పోసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తల్లి ఆశీస్సులు తమపై ఉండాలని వేడుకున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు వీరవేన రాజు, ఉపాధ్యక్షుడు కందుల రాజు, కోశాధికారి పైడయ్య, మాజీ ఉప సర్పంచి వీరవేన రమేష్, నేదురు రాజు పాల్గొన్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్ పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదని జమ్మికుంట మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ తుమ్మెటి సమ్మిరెడ్డి హెచ్చరించారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఫ్లై యాష్ రవాణా అంశాన్ని ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి రాజకీయం చేసే ప్రయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఉన్నప్పటి నుండి కౌశిక్ రెడ్డి ఎన్నో అవినీతి అక్రమాలకు పాల్పడ్డారని, వాటిపై సమగ్ర విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. 80,000కు పైగా ఓట్లు సంపాదిస్తానని కోట్లాది రూపాయలు దండుకొని ఓట్లు తక్కువ రావడంతో మతి భ్రమించి మాట్లాడుతున్నారని విమర్శించారు. మరోసారి మంత్రి పొన్నం ప్రభాకర్ జోలికి వస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సాయిని రవి, కౌన్సిలర్ రాము, మహేందర్, దీక్షిత్ పాల్గొన్నారు. పైసలు తీర్చలేరని చెప్పి ఇది ఆరోపణ చేసి ఇటు డైవర్ట్ చేసి మరి మొత్తం ఈ 6 కాన్స్టిట్యున్సీలలో టీఆర్ఎస్ క్యాడర్ తోటి అడ్డుకుంటామంటున్నాం. మేమేమంటున్నామంటే కడుపు కాలిన లారీ అసోసియేషన్ యజమానులు ఒక్కొక్కడు కిస్తీలు కట్టలేక ఫైనాన్స్ తీసుకున్న లారీ డ్రైవర్లు, లారీ క్లీనర్లు దాదాపు ఒక 1000 మంది అవుతారు. లారీలన్నీ అడ్డం పెడితే నీ కారు ఏడబోతుందిరా నాయన. వాళ్ళ కడుపు కాలి మంటగా మొన్న కిస్తీలు కట్టుకోలేకపోతున్నాము, లారీ అసోసియేషన్కు తోడుగా ప్రభుత్వము మా కార్యకర్తలు అంతా చేస్తే మీ ఆ లారీ 10 లారీలు 24 టైర్ల లారీలు నీ కారుకు అడ్డం పెడితే నువ్వు ఎక్కడి నుంచి వెళ్తావు? మరి ఈ లారీ అసోసియేషన్ లారీల వాళ్ళు కూడా సమాయత్తం అవుతున్నారు. అసోసియేషన్ వాళ్ళు రోడ్ల మీదకి రానికి ఇది ఖండించడానికి అవసరం అనుకుంటా. లారీ అసోసియేషన్ వాళ్ళు కుటుంబాలతోటి మరి ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇల్లును ముట్టడి చేయడానికి కూడా వెనకాడబోవని మాట్లాడుతున్నారు. ఇవన్నీ జరుగుతున్న సంఘటనలు, ఇవన్నీ వెనుక తీసుకోవాల్సిందిగా. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రంలో ఎంపీపీ గంగం స్వరూప మహేష్ అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ప్రభుత్వ అధికారులు హాజరయ్యారు. గ్రామాల్లో నెలకొన్న సమస్యలను వారి దృష్టికి తీసుకెళ్లారు. ప్రజాప్రతినిధులు పదవీకాలం ముగుస్తున్న సందర్భంగా అధికారులు ప్రజాప్రతినిధులకు సన్మానం నిర్వహించారు. 5 ఏళ్లుగా మండల అభివృద్ధికి సహకరించిన అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. పాఠశాలలు ప్రారంభమైన సందర్భంగా విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో సెస్ డైరెక్టర్ ఆకుల గంగారం, ఎంపీడీఓ నటరాజ్, వైస్ ఎంపీపీ పిసరి భూమయ్య, ఫ్యాక్స్ చైర్మన్ ఏలిటి చిన్నారెడ్డి, అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. అర్థం కాని పరిస్థితిలో ఉండే అలాంటప్పుడు కూడా మనం అవి చూసాము. అంతేకాకుండా ఇన్ని రోజులలో మనకి ఈ 2 నియోజకవర్గాలు అయితే నిజంగా చెప్పాలంటే చాలామంది విషయం వేస్తారు. నిజంగా మాదట్లా అని ఏదో ఒక పొరపుచ్చాలు రావడం అటు ఇటు ఉంటాయి. కానీ మాకు ఇక్కడ కొన్ని మధ్యలో ఏమన్నా చిన్నగా వచ్చినా అందరం మనమే సర్దుకోవాలి. కొంచెం చిన్నగా వచ్చినా దాన్ని పెద్దగా చేయకుండా మనది రుద్రంగి అని అక్కడ వారైనా ఇక్కడ వారైనా ఇక్కడ వాళ్ళే ఏమన్నా మిస్టేక్స్ జరిగినా వాళ్ళే మిస్టేక్స్ జరిగినా మేము అందరం కలిసి రుద్రంగి మండలాన్ని నిజంగా కూడా 2 నియోజకవర్గాలు కనపడకుండా మేము మాత్రమే చెప్పాం 2 నియోజకవర్గాలని. ఎవరికి రుద్రంగి 2 నియోజకవర్గాలని అనిపించలేదు. మనకి ఇక్కడ ఎమ్మెల్యే గారు సహకరించారు, అప్పుడు ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే గారు, అలాగే అక్కడ ప్రశాంత్ రెడ్డి గారు మినిస్టర్గా చాలా సహకారం అందించారు. ప్రతి విద్యార్థి విద్యతో పాటు క్రీడలపై కూడా ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని, తద్వారా మానసిక, శారీరక ఆరోగ్యం, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మెరుగుపరుచుకోవచ్చునని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ ముజామిల్ ఖాన్ అన్నారు. సమీకృత జిల్లా కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో జిల్లా నుంచి కరాటే పోటీలలో ఉత్తమ ప్రతిభ కనబర్చి పతకాలు సాధించిన ప్రభుత్వ పాఠశాల విద్యార్థులను
ఇస్రో ఆధ్వర్యంలో యంగ్ సైంటిస్ట్ ప్రోగ్రాంకు ఎంపికైన విద్యార్థినిని అభినందించారు. గత నెల 19న గోవాలోని మనోహర్ పారికర్ ఇండోర్ స్టేడియంలో యూనివర్సల్ 369 షోటోకాన్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో నిర్వహించిన ఇంటర్నేషనల్ మార్షల్ ఆర్ట్స్ ఛాంపియన్షిప్ 2024 పోటీలలో మెడల్స్ సాధించిన విద్యార్థులను కలెక్టర్ అభినందించారు. మే 13న నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ హైదరాబాద్ నందు ఇస్రో ఆధ్వర్యంలో నిర్వహించిన యంగ్ సైంటిస్ట్ ప్రోగ్రాం యువికా 2024కు ఎంపికైన విద్యార్థినితో పాటు అధ్యాపకులను కలెక్టర్ అభినందించారు. ఈ సమావేశంలో జిల్లా విద్యాశాఖ అధికారి డి మాధవి, అకాడమిక్ మానిటరింగ్ ఆఫీసర్ పిఎం షేక్, ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయులు, పిఈటీలు పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో టీడీపీ నేతలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారికి కోడెమొక్కులు చెల్లించుకున్నారు. ఏపీ సీఎంగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా పవన్ కళ్యాణ్, నారా లోకేష్ మంత్రివర్యులకు శుభాకాంక్షలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు టీడీపీ ఇచ్చిన వాగ్దానాలు నెరవేరుతాయని వారు ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ వేములవాడ మండల అధ్యక్షుడు రామస్వామి గౌడ్, బొల్లారం దేవయ్య, ఈరెల్లి నర్సయ్య, వెంకటేశం పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా మేము ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ గారికి వారికి శుభాకాంక్షలు తెలుపుతున్నాము. అలాగనే ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు రాజరాజేశ్వర స్వామి సహకరించాలని చెప్పి చంద్రబాబు నాయుడు అన్ని అమలు చేయాలని చెప్పి మేము తెలుగు రాష్ట్రాల ప్రజలందరికీ మేము మా తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నాం. తెలంగాణలో కూడా తెలుగుదేశం వరకు కూడా ఆయన కృషి చేయాలనేది మేము కోరుతున్నాం. అలాగనే ఇవాళ పవన్ కళ్యాణ్ గారు, మన నరేంద్ర మోదీ గారు, అమిత్ షా గారు, మరి ఇవాళ ప్రత్యేకంగా ఇవాళ మన కరీంనగర్ జిల్లాలో మన బండి సంజయ్ అన్న గారికి ఇవాళ హోంశాఖ మంత్రి ఇచ్చిన దానికి చాలా కిషన్ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ గారికి అందరికీ మరి రాజరాజేశ్వర స్వామి ఆశీస్సులతో అందరికీ చాలా బాగుండాలని, మరి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అంతా క్షేమంగా ఉండాలని, ఇంకా రాను రోజుల తెలంగాణలో కూడా తెలుగుదేశం. రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఉపాధి హామీ కూలీలతో గ్రామ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ ఏప్రిల్ 31, 2023 నుంచి మార్చి 30, 2024 మధ్యలో జరిగిన ఉపాధి హామీ పనుల సామాజిక తనిఖీల్లో భాగంగా మండలంలో డోర్ టు డోర్ విజిట్ చేసినట్టు తెలిపారు. గ్రామస్తుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కూలీల ఖర్చు, పూర్తయిన పని వివరాలు ఆరా తీశారు. ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ డిఈ వినోద్ కుమార్, స్పెషల్ ఆఫీసర్లు, క్షేత్ర పర్యవేక్షకులు రాజు, గ్రామ సెక్రటరీ పురుషోత్తం, మాజీ ఉప సర్పంచ్ రవి, ఉపాధి కూలీలు పాల్గొన్నారు. సో అగ్రికల్చర్ ఫార్మర్స్ ఎవరైనా ఉంటే అంటే క్రాప్ లోన్స్ కానీ వాటికి సంబంధించి ఏమైనా లోన్స్ కూడా మనము ఆన్లైన్లో మనం ఆధార్ సీడింగ్ ఏదైతే బ్యాంక్ ఉంటుందో ఆ బ్యాంకుకు మాత్రమే అమౌంట్ అనేది రావడం జరిగింది. సో మీరు అనుకుంటున్నారు సార్ ఒక 2-3 వారాలు ఏమో పోస్ట్ ఆఫీసులో పడుతున్నాయి, ఒక 2-3 వారాలు ఏమో డిసిసి బ్యాంక్ అంటే రైతులకు సంబంధించిన బ్యాంకులో పడుతున్నాయి. ఏ పోస్ట్ ఆఫీస్ కానివ్వండి, గ్రామీణ వికాస్ బ్యాంక్ కానివ్వండి. సో అగ్రికల్చర్ ఫార్మర్స్ ఎవరైనా ఉంటే అంటే క్రాప్ లోన్స్ కానీ వాటికి సంబంధించి ఏమైనా లోన్స్ కూడా మనము తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. This news sponsored by Jyotishmati Institute of Technology and Science, an autonomous engineering college in the region, to have partnered with Louisiana Tech American University and T-Hub Global AI to enhance the future prospects of its students. With UGC autonomous status, NBA accreditation, NAC A grade, and a JNTU research center, we have been successfully providing quality technical education for 27 years. Jyotishmati Group of Institutions, Karimnagar. College codes JMTS, JMIP.